లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ ఒకతను మెసేజ్ చేశాడనమాట. నార్మల్‌గా ఆహ్, ఈ హ్మ్. ఈ లింక్ ఒకటి పోస్ట్ చేయి స్టేటస్‌లో అని చెప్పేసి చేశాడనమాట. చూస్తే హుహు. దాంట్లో ట్విట్టర్‌లో ఒక నార్మల్ అకౌంట్ నుంచి ఒక వీడియో ఉంది. ఆ హ్మ్. వీడియోలో ఏముందంటే, ఒక హిందూ అబ్బాయి, ఒక ముస్లిం అమ్మాయి బైక్ మీద ఉన్నారు ట్రాఫిక్‌లో ఎక్కడో. సో, వాళ్ళని హరాస్ చేస్తూ ఒక ముస్లిం అబ్బాయి, "ఎక్కడికెళ్తున్నారు మీరు? ఇంట్లో తెలుసా?" ఇలాంటి సిట్యుయేషన్ ఉందనమాట. నేనొచ్చేసి ఈ ట్విట్టర్ లింక్ గాదు. ఏదన్నా క్రెడిబుల్ సోర్స్ గాని ఇలాంటిదుందా? న్యూస్ ఆర్టికల్ గాని అలాంటిదివ్వు అని జెప్పాను. సరే అని జెప్పేసి తను ఓపీ ఇండియా సైట్ నుంచి చూసాడు. సరే ఓపీ ఇండియా తెలిసిందే గదా! ఇంకా. సరే హ్మ్. ఇంకా వేరే ఏవన్నా ఉన్నాయా? అని జెప్పేసి అడిగాను. నేను గూడా జూసాను. ఒక 2, 3 సోర్సెస్‌లో దొరికాయి. సో, సరే అని సరే ఇది తప్పు గదా! వాళ్ళిష్టమైతే ఆహ్, వీళ్ళకేంటి నొప్పి అని జెప్పేసి నార్మల్‌గా పోస్ట్ చేశాను. దీంట్లో వాట్సాప్. హ్మ్. సో, తను ఏమన్నాడంటే, "నువ్వసలు చెయ్యవేమో అనుకున్నాను. బట్ ఐయామ్ గ్లాడ్ యూ డిడ్ ఇట్" అని చెప్పాడనమాట. సో, అప్పుడు నేనన్నాను, "మేము చేస్తాము. అన్నీ ఈక్వల్‌గానే చేస్తాము. బట్ మీరు నోటీస్ చేయరు. బికాజ్ దట్ దే ఆర్ నాట్ యువర్ రిలిజియన్స్ రైట్" అని చెప్పేసి నేనన్నాను. సరే హుహుహు. అని చెప్పి ఇంకా అలా అయిపోయిందనమాట డిస్కషన్. యాక్చువల్లీ ఈరోజు వస్తా అని చెప్పాడు తను. ఐ డోంట్ నో వెదర్ హి ఈస్ లిజనింగ్ ఆర్ నాట్. బయటున్నా అని చెప్పాడు. రావాలి ఈ టైంకి. 6 హ్మ్. లోపయితే హ్మ్. వస్తా అని చెప్పాడు. సో, మేబీ నో హి ప్రాబ్లమ్. మైట్ కమ్ టుడే. అండ్ నో ప్రాబ్లమ్. అదొకటి. ఇంకా ఇందాక జగ్గడు డిస్కషన్ వస్తే గుర్తొచ్చిందొకటి. మా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడనమాట. తమిళనాడులో నేను చదువుకుంది. మా ఫ్రెండ్ హ్మ్. ఒకతను హ్మ్. ఉండేవాడు. ప్రోగ్రామింగ్ వాళ్ళకి ఇంటర్మీడియేట్‌లోనే ఉంటదనమాట. హ్మ్. సో, తెలుగు వాళ్ళకి ఉండదది. బట్ ఆ టైంలో మేము జాయిన్ అయినప్పుడు తను వెరీ అంటే చాలా తెలివైనోడనమాట. అంటే ప్రోగ్రామింగ్ బాగొస్తది. హ్మ్. టాపర్ లాగనమాట క్లాస్‌లో. అంతా అయిపోయింది. ఇంకా బాగా ఎక్స్‌ప్లనేషన్ అదంతా ఇచ్చేవాడనమాట. మాకు అర్థం కాకుండా గాని ప్రోగ్రామ్స్ అలాంటివి ఎక్స్‌ప్లెయిన్ చేసేది అప్పట్లో సి లాంగ్వేజ్ అనమాట. సో, తర్వాత అయిపోయింది. ఇంకా ఏమైందేమో తెలీదు గానీ, ఈషా ఫౌండేషన్‌లో జాయిన్ అయ్యాడు. ఒక హుహు. 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అది. దుంప ఇంకా దిగిపోయింది. ఇంకా తను షేర్ చేసేటివన్నీ ఇంకా ఎలా ఉంటాయంటే, ఏదో ఇంక ఇన్నర్ కాన్షియస్‌నెస్, ఇన్నర్ ఇంజినీరింగ్ అసలా అలాంటివే ఈ అనమాట ఇంకా. వాళ్ళు మామూలుగా ఉంటే బానే ఉంటదండి. బట్ వన్స్ దే స్టార్ట్ దిస్ ఈ ఈషా గాని, లేకపోతే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గాని, లేకపోతే ఇట్లాంటి పిచ్చి మొదలైన తర్వాత దే బికమ్ అబ్నాక్షియస్ అండి. సమ్‌హౌ ఐ ఫీల్ దెమ్ అబ్నాక్షియస్ అనమాట. అంటే ఒళ్ళు మండించడం అనమాట. ఛీ! ఇట్లాంటి ఎదవనా నేను ఫ్రెండ్‌గా అనుకుంది అన్న టైప్‌లో. సీ దే కుడ్ హావ్ దే ఆస్క్ ఎవ్రీబడీ టు కీప్ దేర్ థింగ్స్ విత్ దెమ్‌సెల్వ్స్ రైట్. నీ మతం నీ దగ్గర పెట్టుకో. నీ ఎథియిజం నీ దగ్గర పెట్టుకో. బయటికెందుకు చెప్తావు? మా మా మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తాను? వాళ్ళు మాత్రం దిక్కుమాలినయన్నీ పబ్లిక్‌లో పెడతా ఉంటారు. ఇన్నర్ యాహ్! యాహ్! ఇంజినీరింగ్ అంటారు. ఔటర్ ఇంజినీరింగ్ అంటారు. ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చెప్పి ఆధ్యాత్మికత అది ఇది అని చెప్పి. రైట్. దీస్ గైస్ ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ దే హావ్ అండి. దే వాంట్ టు స్ప్రెడ్ ఇట్. వాళ్ళేంటంటే నేను చాలా మంచి పని చేస్తున్నాను. నాకొచ్చిన సంతోషాన్ని నేను ప్రజలతో పంచుకుంటున్నాను అని. ఆ ఈషా ఫౌండేషన్ అక్కడే సచ్చింది. ఎవడికన్నా కావాలంటే పోయి అందులో దూకి సస్తాడు. ఈళ్ళెందుకు ప్రచారం చేయటం దానికి? రైట్. ఆధ్యాత్మికత అదేమన్నా సీక్రెట్‌గా దాచిపెట్టుకున్నాడా? వాడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మరి పబ్లిక్‌లో చేస్తా ఉన్నాడు. రైట్. ఎక్కడ మీరు 4, 5 భక్తి వీడియోలు చూడగానే కింద ఈషా వాడి అడ్వర్టైజ్‌మెంట్ టక్కున పైకొచ్చేస్తది. రైట్. గోశాలకి ఇదివ్వండి, అదివ్వండి అని అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తూనే ఉంటాయి. సో, దీస్ పీపుల్ నీడ్ టు షట్ అప్ విత్ దేర్ స్పిరిచువాలిటీ అండి. రైట్. యాస్ లాంగ్ యాస్ దే డోంట్ షట్ అప్, దే కెనాట్ ఆస్క్ అస్ టు షట్ అప్. యాహ్! యాహ్! ట్రూ. అలానే ఇంకా క్లాస్ వాట్సాప్ గ్రూప్‌లో జనరల్‌గా పోస్ట్ చేస్తా ఉండేటోడనమాట. ఈషా అది, హ్మ్. ఈషా ఇది అనుకుంటా. ఇంకా హ్మ్. నేను క్వెషన్స్ అడిగేసరికి ఇంకా ప్రతిసారి హర్ట్ అయిపోయేటోడనమాట. ఇంకా అప్పటి నుంచి ఆపేసాడు అలాంటివి పోస్ట్ చేయడం గూడా. హ్మ్. సో, అది ఒకటి. ఇంకా నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ కల్వరీ చర్చ్ అది ఉంది గదా! హౌ ఈస్ ఇట్ హ్మ్. డిఫరెంట్ ఫ్రమ్ అదర్ చర్చెస్ ఇన్ క్రిస్టియానిటీ? ఐ మీన్ నాకెలాగనిపిస్తుందంటే, ఇది నార్మల్ చర్చే గదా! తను నార్మల్ పాస్టరే గదా! బట్ ఐ హావ్ సీన్ మెగా యూ సేయింగ్ ఇట్ ఈస్ యాస్ కల్ట్ అండ్ ఐ డోంట్ నో ద ఇట్స్ ఎ డిఫరెంట్. డిఫరెన్స్. నో, నో. దే యూజ్ ద సేమ్ బుక్ అండి. ద పాయింట్ ఈస్ దే యూజ్ ద సేమ్ ఎగ్జాక్ట్ బుక్. రైట్. మెగా చర్చెస్ అనే కాన్సెప్ట్ ఇండియాలో కొంచెం అంటే రీసెంట్ అనమాట. ఈ కల్వరి నుంచి. బట్ దేర్ ఆర్ మెనీ అదర్. నార్త్ ఇండియాలో ఒక సిక్కు మతం నుంచి క్రిస్టియానిటీకి మారిన ఒకడు విపరీతమైన ఏంటో మెగా చర్చ్ ఒకటి రన్ చేస్తుంటాడు. దేర్ ఆర్ మెగా చర్చెస్ ఆల్ ఓవర్ ద కంట్రీ నౌ.
అంటే మన డెఫినేషన్ ఆఫ్ మెగా చర్చ్ ఏంటంటే విచ్ హ్యాస్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ క్యాష్ విత్ ఇట్, అండ్ దే హ్యావ్ సమ్ బిగ్ సైజ్డ్ బిగ్ హెడెడ్ డోనర్స్. ఓకే, చిన్నల నుంచి ఎలాగో తీసుకుంటారు, అది అది కామనే. అది కాకుండా దెర్ ఆర్ సమ్ పెద్ద పెద్ద డొనేషన్స్ ఇచ్చే కొంతమంది ఉంటారనమాట. మెగా చర్చెస్ ఆర్ వెరీ కామన్ ఇన్ యూఎస్. ఆల్రెడీ తిక్కలోళ్ళు అక్కడ చాలా మంది, అంటే డబ్బులుండి ఏం చేయాలో అర్థం కాక తగలేద్దాం అనేసరికి ఈ ఈ సన్నాసులు బయలుదేరుతారనమాట. దెర్ ఆర్ మెనీ ఆఫ్ దెమ్. అలాంటిదే దిస్ కల్వరీ చర్చ్ అనమాట. సో వీళ్ళేంటంటే దే యాక్టివ్లీ, ఐ డోంట్ నో అబౌట్ ది ఇన్నర్ మేకింగ్స్. నేను వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నదే, బికాస్ ఐ హావ్ నెవర్ బీన్ టు దేర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గో దేర్. జస్ట్ లైక్ ఐ డోంట్ వాంట్ టు గో టు ఈషా అనుకోండి. దే హ్యావ్ స్ట్రాంగ్ గ్రిప్ ఓవర్ దేర్ ఫాలోవర్స్ అండి. ఓకే, వదిలించుకోవడం కష్టం అనమాట. ఒకసారి ఆ దరిద్రం అంటుకుంటే వదిలించుకోవడం కష్టం. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ పీపుల్. పర్సనల్ కాంటాక్ట్ పెట్టుకోవడం అంటే దాన్ని ఏమంటారంటే ఇట్ బికమ్స్ సైంటాలజీ కల్ట్ లాగా. ఇట్ కీప్స్ కాంటాక్ట్ విత్ మెనీ ఆఫ్ దేర్ కాంగ్రిగెంట్స్. విపరీతంగా కనెక్షన్స్, విపరీతంగా డబ్బులు కలెక్ట్ చేసి పెద్ద పెద్ద చర్చిలు వేరే వేరే ప్లేసెస్లో, జిల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ప్రయత్నించడం. ఐ థింక్ దే ఆర్ ఎక్స్పాండింగ్ వెరీ ర్యాపిడ్లీ. ఇంకోటి ఏంటంటే ఇలాంటి మెగా చర్చెస్కి డిమాండ్ ఏంటి అంటే వీళ్ళు నంబర్ పెరుగుతూ ఉంటే మిగతా వాళ్ళకి అట్రాక్షన్ పెరిగిపోతుంటుంది అనమాట. మన వాళ్ళకి గొర్రె ఎఫెక్ట్ ఉంది కదండి. రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజన్, మన వాళ్ళకి గొర్రె ఎఫెక్ట్ ఒకటి ఉందన్నమాట. ఏంటంటే ఎక్కువ మంది ఫాలో అయితే సంథింగ్ ఈస్ దేర్, ఐఎమ్ మిస్సింగ్ అవుట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, సైకలాజికల్ కాన్సెప్ట్. ఫోమో అంటారు, ఎఫ్ఓఎంఓ, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఆ ఫోమో ఎఫెక్ట్ తోటి అమ్మో మా వాళ్ళందరూ ఈ చర్చ్లో జాయిన్ అయిపోయారు, వాళ్ళందరూ చాలా హ్యాపీగా, దాన్ని ఏమంటారు, ఒక రెగ్యులర్ కాంగ్రిగేషన్కి వెళ్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, అందరూ బాగున్నట్టున్నారు, ఐఎమ్ మిస్సింగ్ అవుట్, ఐ హ్యావ్ టు జాయిన్ అని చెప్పి వీడు బయలుదేరుతాడు. వీడిని చూసి ఇంకోళ్ళు ఇద్దరు బయలుదేరుతారు. సో అలా ఒకరిని చూసి ఒకళ్ళు పెరిగిపోయి ఇట్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఫియర్, మెగా కల్ట్. అండ్ దాట్స్ వాట్ కల్వరీ ఈస్ బికమింగ్ వెరీ ర్యాపిడ్లీ. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ బికమ్ వన్. పవర్ పెరుగుతున్న కొద్దీ వాడికి ప్రాపర్టీస్, మనీ ఉన్నప్పుడు పొలిటికల్ ప్రెషర్ కూడా తీసుకొచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. వాళ్ళ చర్చిలో ఎవరైనా ఎదవేషాలు వేసి పట్టుబడితే వాళ్ళని మాఫీ చేయించడం, బికాజ్ యూ హ్యావ్ మనీ అండ్ యూ హ్యావ్ పవర్, రైట్? ఆ రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది. అది యాడ్ రిలీజన్ టు ఇట్. అండ్ మీ ఓటర్లు అందరూ వీళ్ళు ఈ పర్టికులర్ చర్చ్ వాళ్ళు అనుకోండి, మీ ఓటర్లు మీ కాన్స్టిట్యూన్సీలో చాలా మంది ఉన్నారనుకోండి, ఆ ఏరియా ఎమ్మెల్యే గానీ, ఆ ఏరియా ఎంపీ గానీ ఏమైనా చేయాలంటే భయపడతారు, నెక్స్ట్ టైం ఓట్లు పడవని. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బికమింగ్. ఇట్స్ బికమింగ్ అ మెగా చర్చ్. ఓకే. 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 అండ్ ఇంకొకటి, ఈ దశమ భాగం అసలు ఇది ఎట్లా వర్క్ అవుద్ది? అంటే వాళ్ళేమన్నా ట్రాక్ పెట్టుకుంటారా? ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు? దాంట్లో 10% ఇస్తున్నారా? లేదా ట్రాక్ వెదర్ దే ఆర్ పెట్టుకోరు గానీ విల్లింగ్ టు బెదిరించి ఆర్ నాట్? పెడతారండి. బెదిరించి పెడతారు. ఇఫ్ యూ సీ సమ్ ఆఫ్ దోస్ ఫార్వర్డ్స్ ఇన్ ఫేస్‌బుక్ అండ్ యూట్యూబ్, రైట్? హుహు. మీరు 10% ఇస్తే, అంటే దేవుడికి మీరు రూపాయి ఇస్తే మీకు రూ. 10 వస్తాయి. మీరు హుహు. రూ. 10 ఇస్తే 100 వస్తాయి. మీరు కక్కుర్తిపడి మీ దగ్గర రూ. 100 ఉన్నా సరే రూ. 10 ఇవ్వకుండా రూపాయే ఇస్తే, రూపాయికి 10 ఇస్తాడు అని చెప్పి దే సైకలాజికల్లీ మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తారు. సీ, వన్స్ యూ ఆర్ ఆల్రెడీ ఎ బిలీవింగ్ షీప్, ఆల్రెడీ నమ్మే గొర్రె అయితే ఐ కెన్ టెర్రరైజ్ యూ విత్ గాడ్ ఇట్‌సెల్ఫ్, రైట్? అగైన్ ఫియర్ ఆఫ్ యాహ్! మిస్సింగ్ ఔట్. నేను రూ. 10 ఇస్తే నాకు అంతకు పదింతలు ఇస్తాడు. టైథింగ్ అంటే ఇప్పుడు నేను సంపాదించిన దానిలో 10% ఇస్తే తర్వాత నాకు ఇంకా ఎక్కువ ఇస్తారు. బౌంటిఫుల్‌గా వస్తది. నేను ఇక్కడే కక్కుర్తి పెడితే నాకు రావడం కూడా, దేవుడి దగ్గర నుంచి రావడం కూడా తగ్గిపోద్ది. సో, కాబట్టి నన్ను నేను మోసం చేయకూడదు, నేను నా ప్రభువుని మోసం చేయకూడదు అని చెప్పి ఇస్తా ఉంటారండి. బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఏంటంటే పక్కనోళ్ళు అడుగుతారని చెప్పేసేసి 10% ఎవడు ఇవ్వడండి. 1, 2, 3 అట్లా ఇస్తా ఉంటారు. బట్ యాస్ ఎ జనరల్ ఫిగర్ టైథింగ్ అనేది 10%కి ఫిక్స్ చేశారు. నోబడీ యాక్చువల్లీ గివ్స్ 10%. కొంతమంది తిక్కలోళ్ళు ఉన్నారు. నాకు దాన్నేమంటారు, చెప్పుకున్నోళ్ళు, నా దగ్గరకొచ్చి చెప్పుకున్నోళ్ళు కూడా ఉన్నారు. 10% అంటే వాడు రిక్షాలు దొక్కి కష్టపడి సంపాదించి ఆడికి ఎంతొస్తే రూ. 1000 సంపాదిస్తే 2, 3 రోజుల్లో ఆ రూ. 1000లో రూ. 100 తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు. సో, దేర్ ఆర్ పీపుల్ హూ డూ థాట్. బట్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డోంట్ డూ 10%. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు
ఈ లార్జ్ గ్రూప్ ఆఫ్ రిలీజియస్ పీపుల్‌ని చూసినప్పుడు ఏమనిపిస్తదంటే కొన్నిసార్లు ఓకే. వీళ్ళు రిలీజియన్‌లో ఉండబట్టే ఆ బిజినెస్ అంతా జరుగుతుంది. సపోజ్ ట్రాన్స్‌పోర్ట్ గానీ, ఏదన్నా ఇది ఐటెమ్స్ అమ్మడం గానీ, కొనడం గానీ ఇదంతా జరుగుతుంది. గవర్నమెంట్‌కి టాక్స్ ఎళ్తుంది. హ్మ్. సో, మనం కొంచెం సేఫ్. ఒకవేళ ఆ బిజినెస్సే లేకపోతే వేరే సోర్స్ ఏముండదు. మళ్ళీ మనకు టాక్స్ పెరిగే ఇది ఉంటది. అలా అని యాక్చువల్లీ ఒకసారి అనిపిస్తది. నో. నో. యాహ్! దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ మాస్టరు. మిగతా వాళ్ళు నోరు మూసుకొని ఉన్నది లేదా ఏంటి మూర్ఖత్వంలోకి ఎళ్తున్నా సరే చాలా మంది ఊరుకుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ. సీ యాహ్! చాలామంది మనకి చెప్పటం గూడా అదేంటి దేవుడి వల్ల ఉపయోగం ఏంటి అంటే, దేవుడి వల్ల ఉపయోగం మానేసేసి దేవాలయాల వల్ల ఉపయోగం గురించి చెప్తుంటారు. ఏది ఆ చుట్టుపక్కల చాలామంది చెప్పులు కుట్టేవా చెప్పులు స్టాండ్ వాడి దగ్గర నుంచి కొబ్బరికాయలు అమ్ముకునేవాడి దాకా, మాలలు అమ్ముకునేవాళ్ళ దాకా అందరికీ ఉపాధి దొరుకుతున్నాయంట. అది ఉపాధి దేనికైనా దొరుకుతది. అదే ముక్క అలాంటి పనులే, అలాంటి వ్యవహారాలే గనక చర్చ్ పక్కన పెట్టుకుంటే వాళ్ళని గూడా సమర్థించాలి మరి. రైట్? స్టూపిడిటీ, యాహ్! స్టూపిడిటీ వెదర్ సమ్‌వన్ ఈస్ బెనిఫిటింగ్ ఆర్ నాట్. యాహ్! అండ్ అలాగే ఇలా మూఢనమ్మకాలు జూసినప్పుడు మాత్రం ఎందుకురా వీళ్ళు ఇలా లైఫ్ పోగొట్టుకుంటారు అనిపిస్తదనమాట సేమ్. అవి హ్మ్. నమ్మేసి. అది గట్టున ఉన్న వాళ్ళ ఆలోచనలండి. సీ యూ కెన్ క్లియర్‌లీ సీ థాట్ అది సూపర్‌స్టిషన్ అని. అందులో ఉన్న వాళ్ళకి మనం నది మధ్యలో మునిగిపోయినట్టు కనిపిస్తుంటాం. దే థింక్ థాట్ వి ఆర్ డెస్టిన్డ్ టు హెల్. రైట్? ఒక క్రిస్టియన్‌ని పట్టుకున్నారనుకోండి. ఆడు తిక్కలోడు క్రిస్టియన్ అయితే వాడు లబోదిబో మొత్తుకుంటాడు. "అన్నా నువ్వు అన్యాయం అయిపోతావన్నా. చచ్చిపోయిన తర్వాత నిన్ను నరకంలో పడేస్తారన్నా. నువ్వు ఎంత కష్టపడతావో తెలుసా అన్నా. యేసుని నమ్ముకో అన్నా" అని చెప్పి లబోదిబో కొట్టుకుంటా ఉంటారు. ఆడికి "ఒరేయ్! నిన్నసలు ఎలా నమ్మిచ్చారురా ఇంత మూర్ఖత్వాన్ని" అంటే, "నీకు తెలీదన్నా. నువ్వు చస్తే తప్ప నీకు తెలీదు. చచ్చిన తర్వాత నువ్వు అడుక్కోవడానికి ఇంకేముండదు. బతికున్నప్పుడే నువ్వేమన్నా చేస్తే చేయాలని" దే గో ఇన్ ద టాంజెంట్ అనమాట. అట్లాంటి ఎదవలు ఒకళ్ళిద్దరు తగిలారు నాకు. రైట్? సో, వెన్ యూ ఆళ్ళు అంత మూర్ఖత్వానికి ఎలా దిగిపోయారు అంటే, దే వెంట్ డౌన్ సో ఫాస్ట్ డౌన్ దట్ లేన్. ఇప్పుడు వాళ్ళని పైకి తీసుకురావాలంటే ఎన్ని లేయర్స్ బ్రేక్ చేయాలో చూడండి. వాడికి ఫస్ట్ చెప్పాల్సింది, "ఒరేయ్! నిన్ను మోసం చేయటం ఈజీనే. నిన్ను మోసం చేశారు. నువ్వు చేయబడ్డావు. నీకు అబద్ధాలు జెప్పారు. ఇవన్నీ అబద్ధాలు. ఆడెవడో ఎక్కడి నుంచో సొల్లు కబుర్లు రాసుకొనొచ్చాడు. చర్చోడు పాస్టర్ గాడు వాడి వ్యాపారం కోసం నిన్ను ఎదవని జేస్తన్నాడు. ఇన్ని లేయర్స్ బ్రేక్ చేసుకొచ్చేటప్పటికి వాడు మీతో మాట్లాడడండి ఎళ్ళిపోతాడు. అన్నా నువ్వు పోతే పోయావు నరకంలోకి. నన్ను గూడా నరకంలోకి తీసుకుపోయేటట్టున్నావు. నేను పోయి నా ప్రార్థన జేసుకుంటా అని జెప్పి పడిపోతాడు. యాహ్! రైట్ సార్ అయితే.